పిల్లల మరి ఆడ లేదా గుడి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బయ్యనాని యాదవ్. సో ఈ రోజు మనం వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే సూర్యాపేట దగ్గర పిల్లలమర్రి అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ శివాలయం ఉంటుంది. అది చాలా ఫేమస్ శివాలయం అన్నమాట. సో అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఎట్లున్నదో చూద్దాం. సో అందరికీ హ్యాపీ శివరాత్రి. చలో ఇక స్టార్ట్ అయిపోదాం. ఎవరు బాబు నువ్వు, లిఫ్ట్ కావాలా? కాదు, పిల్లలమర్రి శివాలయం చాలా ఫేమస్ అన్నమాట. ఎప్పటిదో మరి టెంపుల్ నాకు హిస్టరీ తెలియదు. మినిమం ఒక 1000 సంవత్సరాలు అవుతుందట ఆ టెంపుల్ ఉండి. సో అందుకే వెళ్తున్నాం. మా విలేజ్లో కూడా ఉన్నది శివాలయం. బట్ మనకు దేవుడు ఎక్కడున్నా దేవుడే, బట్ మనకి ఈ జర్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఫైనల్ గా హైవే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది జనగామ అండ్ సూర్యాపేట రోడ్. ఇక్కడ చాలా డేంజర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి అన్నమాట. యువతల సైడ్ తక్కువ కానీ అవతల సైడ్ ఎక్కువ జరుగుతాయి యాక్సిడెంట్స్. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి మొత్తం లీవ్స్ అందరికి. ట్రాఫిక్ గానీ అంత లేదు, ఫుల్ ఖాళీ ఉందన్నమాట రోడ్స్ మొత్తం. సక్సెస్ఫుల్లీ మన ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేసినాం. షార్ట్ రైడ్ కి టోల్ గేట్ దాటా అనుకోలేదు నేనైతే. ఈ ఏరియాలో ఎక్కువ అయితే యాక్సిడెంట్ లో. సో ఇక్కడ నుంచి సూర్యాపేట నూతనకల్ నగరికల్, ఇప్పుడు నగరికల్ వెళ్ళే రోడ్ ఎక్కుతాం. ఈ కొత్త హైవే, ఇది ఖమ్మం హైవే. ఇది కొత్తగా ఓపెన్ చేసారు. ఇక్కడ నుంచి ఎందుకంటే అట్లా వెళ్లే బదులు కొత్త రోడ్ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటది. ఆ రోడ్ ఎప్పుడైనా చూపిస్తూనే ఉంటది మీకు. ఈ రోడ్ ఎన్నడూ చూపించలే కాబట్టి ఈ రూట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ఇప్పుడు వచ్చేసి మధ్య లైన్ లో ఉన్నాం. విజయవాడ 150 టు హైదరాబాద్ 133. సో ఇక్కడ నుంచి పిల్లలమర్రి వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ ఉన్నది ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి. సో చూడొచ్చు పిల్లలమర్రి. ఈ రోడ్ గా బానే ఉన్నది. అందరు ఆల్రెడీ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉన్నది. మొత్తం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఎట్లా పోయేది ఇక్కడ నుంచి కనిపిస్తుంది టెంపుల్. మనకు మంచి కాలువగానే ఉన్నది. ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. ట్రాఫిక్ గానే బానే ఉన్నది, కార్లు బైకులు. ఈ రోజు శివరాత్రి కాబట్టి బానే వస్తారు. ఆ మాత్రం ఉంటది ట్రాఫిక్. చాలా మంది ఉన్నారు. ఇదే టెంపుల్. ఇక్కడ నడుస్తున్నారు. సో మన బైక్ గాని ఇక్కడనే పార్క్ చేసి వెళ్ళిపోదాం. సో మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళి విజిట్ చేసేద్దాం. సో ఫైనల్ గా అయితే దర్శనం అయిపోయింది. వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఓ టెంట్ వేసినారు, టెంట్ కింద కూర్చున్నాం. ఫుల్ అయితే రష్ ఉన్నది టెంపుల్ దగ్గర. సో అయిపోయింది, ఇంకోసేపు కూర్చొని ఇక్కడ వెళ్ళిపోతాం. ఇక ఇది సిచ్యువేషన్. ఇంత రష్ ఉన్నది, బయట దాకా ఉన్నది లైన్ మొత్తం ఇక్కడ. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది, అంత అయిపోయింది. ఇక వెళ్ళిపోతాం. ఇక్కడ చూసుకోవచ్చు బైక్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ అండ్ ఇక్కడ. మొత్తం బైక్స్, ముందు వచ్చేసి కార్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కాలువ మించి అటు ఇటు పోనీకి, జస్ట్ నడవనీకి వేసినారు. చాలా ఓల్డ్ టెంపుల్, అందుకే ఇంత రష్ ఉన్నది అండ్ చాలా ఫేమస్. ఇప్పటికీ చాలా మంది విఐపీస్ వచ్చినారు మాతో పాటు. చూడొచ్చు కార్లు ఎన్ని కార్లు ఉన్నాయో. అంత ఫేమస్ అన్నమాట. పోలీస్ బందోబస్తుగా నాకు గట్టిగా ఉంటది. చాలా మంది వస్తారు ఇక్కడికి, లెక్క పెట్టలేమన్నమాట, అంత మంది ఉంటారు. ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటది. బట్ మనకు నైట్ ఉండే అంత టైం లేదు. బాగుంటాయి లైట్స్, డెకరేషన్. అండ్ మేము వచ్చేసి మాకు దర్శనం ఎందుకు దగ్గర అయిపోయిందంటే మీ విఐపి పాస్ లో పోయినాం. సో విఐపీస్ వస్తే వాళ్ళ వెనకమటి పడిపోయినాం, అందుకే మాకు దబ్బునే అయిపోయింది దర్శనం. ఇది వచ్చేసి సూర్యాపేట రోడ్, అందుకే ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది. ఇందాక మనం వచ్చిందేమో అది వేరే హైవే, బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం విలేజ్. ఇప్పుడు మనం సూర్యాపేట వెళ్తున్నాం. సూర్యాపేట వెళ్ళి కొంచెం చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ జనగాం క్రాస్ రోడ్ ఉంటది. సో అక్కడ ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనేసి ఫ్లైఓవర్ వేస్తున్నారు. సో ఫైనల్ గా అయితే ఆ పని అయితే అయిపోయింది. చూసుకుందాం. ఏరి ఓహో ఆప్తే కస్టమరు.
దిగి అటు నడుచుకుంటారా ఒకళ్ళు దిగిరి మిగతా అన్నీ ఉన్నాయి కానీ నువ్వెక్కు. పోలీసులు ఉన్నారు అక్కడ, అందుకే ఒకరిని దించిన. సో ఇక్కడ వచ్చేసి మొత్తం హైదరాబాద్ బస్సులన్నీ అవుతాయి. ఎవరు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఈ బస్సులు ఎక్కడ ఎక్కచ్చు. ముందు హైటెక్ బస్ స్టాండ్ ఉంటుంది, హైటెక్ బస్ స్టాండ్లో ఎక్కుతారు. ఇది వచ్చేసి లోకల్ సూర్యాపేట బస్ స్టాండ్ అనమాట. NH65 పక్కనే ఉంటుంది. మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి చూడొచ్చు. మొత్తం మినీ బస్సులు ఎలక్ట్రిక్, అయ్యే నడుపుతారు అనుకుంటా ఫ్యూచర్ లో. మొత్తం ఎలక్ట్రిక్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చేస్తే మా విలేజ్ లో ఏమన్నా నైట్ ఏమన్నా ఈవెంట్స్ లాంటివి చేస్తే ఆ క్లిప్స్ యాడ్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.